జ్యోత్స్న వేసిన ప్లాన్ ప్రకారమే శివన్నారాయణ, శ్రీధర్ అంతా కూడా పనిచేయడం మొదలు పెడతారు. కార్తీక్ని తీసుకుని శివన్నారాయణ ఓ కొత్త హాస్పిటల్కి వెళ్తాడు. ఇంతలో దీపకి ఫోన్ వస్తుంది. మీ శౌర్య మెట్ల మీద నుంచి పడింది, త్వరగా రండి అని అవతల నుంచి చెప్పగానే దీప వణికిపోతూ కార్తీక్కి కాల్ చేస్తుంది. ఇక పక్కనే ఉన్న శివనారాయణ ఆ ఫోన్ లిఫ్ట్ చేయనివ్వడు. ఇక దీప కంగారుగా బయలుదేరుతుంటే శ్రీధర్ ఎదురవుతాడు. శౌర్య పడిపోయిందంట మావయ్య అనగానే పద నేను తీసుకుని వెళ్తాను అని కారు ఎక్కించుకుని కార్తీక్ శివనారాయణ వెళ్ళిన హాస్పిటల్కే దీపను కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడికి దీప కార్తీక్ వెళ్లేసరికి శివనారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం అందరూ అక్కడే ఉంటారు. కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఇక్కడ ఏం జరుగుతుంది, మా ఇద్దరిని అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు తాతయ్య, ఇదంతా ఏంటి అని కార్తీక్ కోప్పడతాడు. ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న గేమ్ అని కార్తీక్ గ్రహిస్తాడు. కార్తీక్ దీపలకు వాళ్ళు చెప్తున్నట్టు కడుపులో బిడ్డను నిజంగానే ప్రమాదం పొంచి ఉందా లేదా అని మరో డాక్టర్ ద్వారా తెలుసుకుందామనే ప్రయత్నం చేస్తున్నట్లు శ్రీధర్, శివనారాయణ, కాంచన ఇలా అందరి మాటల ద్వారా అర్థమవుతుంది. దాంతో దీప, కార్తీక్ వణికిపోతారు. హాస్పిటల్లో అందరూ గుమిగూడటంతో కార్తీక్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ జ్యోత్స్న ఒక్కసారిగా డాక్టర్ని పిలిచి దీపకి వెంటనే టెస్టులు చేయండి అని చెప్పడంతో కార్తీక్, దీపలు కంగారు పడిపోతూ ఉంటారు. హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ తీసుకుంటున్న మనిషిని ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ టెస్టులు చేయడం ఏంటని కార్తీక్ అగ్గి మీద గుగ్గిళ్ళమయ్యాడు. అసలు గొడవ ఎక్కడికి దారితీస్తుందో అని కార్తీక్ కంగారు పడుతూ ఉండగా కాంచన తన మనసులోని ఆవేదనను డాక్టర్ ముందు ఉంచుతుంది. డాక్టర్ గారు, నా కోడలి కడుపుతో పెరుగుతున్న బిడ్డకు ఏదో సమస్య ఉందట. ఆ బిడ్డల వల్ల తల్లి ప్రాణానికే ప్రమాదమని నా కొడుకు చెప్తున్నాడు. ఇద్దరిలో ఒకరినే కాపాడాల్సిన పరిస్థితి అని అంటున్నాడు. కానీ నాకు నా కోడలు, నా మనవరాలు ఇద్దరూ ప్రాణాలతో కావాలి. అందుకే మీరు మరోసారి టెస్ట్ చేసి అసలు నిజం ఏంటో చెప్పండి అని కాంచన అంటుంది. తమ ప్లాన్ పక్కాగా అమలవుతుండడంతో జ్యోత్స్న, పారిజాతం లోపల పండగ చేసుకుంటున్నారు. శివనారాయణ కూడా టెస్టులు చేయించాల్సిందేనని పట్టుబట్టడంతో కార్తీక్ అడ్డుకున్నాడు. నా భార్య విషయం నా నిర్ణయం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు అని గట్టిగా వాదిస్తాడు. బావ కంగారు పడుతుంటే ఏదో పెద్ద నిజమే దాగి ఉందని వెటకారంగా అంటుంది జ్యోత్స్న. ఎందుకు బావ అంత కంగారు పడుతున్నావు, ఏదో నిజం బయటపడిపోతుందని భయమా? నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చెప్పేది నిజమైతే ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఒకటే రిపోర్ట్ వస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, టెస్టులు చేయనివ్వు అని కార్తీక్కి మరింత ఇరికిస్తుంది జ్యోత్స్న. చివరకు కాంచన సీరియస్ అవ్వడంతో చేసేదేమీ లేక దీపను టెస్టుల కోసం లోపలికి పంపుతారు. ఆ సమయంలో కార్తీక్కి ముచ్చెమటలు పడతాయి. శౌర్య మెట్ల మీద పడిపోయిందని అబద్ధం చెప్పి దీపని ఇక్కడికి రప్పించినందుకు తల్లిదండ్రులపై, శివనారాయణపై విరుచుకుపడతాడు కార్తీక్. అసలు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? శౌర్య పడిపోయిందని అబద్ధం ఎవరు చెప్పించారు? మాకేం జరిగినా ఆ నష్టం మీకే. మీరంతా ఇలా ఏకమై మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప కాదా అని కార్తీక్ ఆవేశంగా మాట్లాడతాడు. ప్లాన్ అంతా జ్యోత్స్నదే అని తాత అప్పుడు కార్తీక్కి చెప్తాడు. దీపను లోపలికి తీసుకుని వెళ్ళడంతో కార్తీక్ ప్రాణం పోయినంత పనవుతుంది. రిపోర్ట్స్ వస్తే కార్తీక్ ఆడుతున్న నాటకం బయటపడుతుందా? దీప ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తారు అని ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.